ఆ షేక్ గాడు తాను పట్టిన కుందేడి 3 కళ్ళని మొండి పట్టు కూర్చున్నాడు. ఏమిటి అయింది భాయ్? ఆ శారదను అప్పగిస్తే గానీ ఆ డీల్ ఫైనల్ చేసేట. కొన్ని కోటర్లు చేసి ఆ ఉద్యాలు మనం పోగొట్టుకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకో ఉండరు. బర్రీ కాకండి బాస్. 2 రోజుల్లో మా కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరం రాకాశిరువు దగ్గరికి పిక్నిక్ వెళుతున్నాం. శారదను మెల్లగా జనం మధ్య నుంచి తప్పించి పీటర్ బంగ్లాకి తీసుకొస్తాను. గుడ్, వెరీ వెరీ గుడ్. ఆ తర్వాత జరగాల్సింది మేము జరిపిస్తాం. పిక్నిక్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే నా పుట్టినరోజు. అన్నిని పుట్టినరోజు కనుక మిమ్మల్ని నాకేమని అడుగుతాను. మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకుంటాడో సరదా? అయ్యో, అన్నీ ఇదంతా పసిపిల్లోడు తంతండి. ఇన్నాళ్ళు అన్నయ్య పెళ్లి కుదరకే మన సంగతి చెప్పకుండా దాచాను. నేను ఇలా పలానా సేకరణ చేసుకుంటున్నానంటే ఎగిరి కనిచేసి మరీ ఒప్పుకుంటాడండి. రేపు సాయంత్రం 6ంటికి మీరు ఇక్కడికి రండి. నేను మా అన్నయ్యని తీసుకొస్తాను. కాపోయే బావగారి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి మరీ మా చెల్లెలు చేసుకోండి అని బతిమాలతాడు మిమ్మల్ని. ఒంటరిగా చేతులు ఊపుకుంటూ వస్తే ఊరుకోను. మేళ తాళాలతో రావాలి. కనీసం ₹1,00,000 కట్నం తీసుకురావాలి. సూట్లు స్కూటర్లు కూడా తీసుకురావాలి. 6 అయ్యేసరికి నువ్వు రాలేదనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? నువ్వు వచ్చేంత వరకు గంట కొడుతూనే ఉంటాను. మరీ అంత అవసరం రాదులేండి. ఓహో శారదా, మా శారదా లేమ్మా. శారదా, నువ్వా? ఇవాళ ఏదో తుఫాన్ వస్తుంది, తప్పదనయ్యా. ఎందుకమ్మా? నువ్వు ఇంత పెందలా లేచుంటే అంతే మరి. అదా, అసలు నేను పడుకుంటేగా రాత్రంతా కళ్ళలో ఒత్తిలేసుకుని గడియారం వైపే చూస్తూ కూర్చున్నాను. ఎందుకు? ఎందుకా? ఈ రోజు నీ పుట్టినరోజు. ఈవేళ పుడుతున్న నా చిట్టి తల్లిని ఎంత త్వరగా చూసుకుందామా, 1000 ఏళ్ళు చల్లగా బతుకమని ఎప్పుడెప్పుడు మనసారా దీవిద్దామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. లేమ్మా, నువ్వు లేచి తొందరగా తలంటు పోసుకుని తయారవు. నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, చూడు. కొత్త బట్టలు కొన్నావా? ఎందుకనయ్యా ఇవన్నీ? అదేమిటమ్మా, అమ్మే ఉండి ఉంటే నీకు కొత్త నగలే చేయించేది. ఈ అన్న కనీసం కొత్త బట్టలని కొనకూడదా? ముందు లేమ్మా, లే తొందర తయారవు. దిష్టి దిష్టి దిష్టి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీకు నా దిష్టే తగలచ్చు. నరుడు దృష్టికి నా ప్రాయ పగులుతుందంటారు. ఉండమ్మా, దిష్టి తీసేస్తాను. దిష్టి తీసేటప్పుడు ఏవో అంటారు, అవన్నీ నాకు రావనుకో. అయినా తీసేస్తున్నాను. ఇట్రా అమ్మా. నాన్న, మీ బిడ్డను చూసుకున్నారా? మీరు నాకు అప్పగించే నీ పసిపాప ఇప్పుడు ఎంత పెద్దరికాన్ని సంతరించుకుందో, ఎంత కళకళాడుతూ కనిపిస్తుందో చూసావా అమ్మా? అమ్మా, త్వరలో నీ కన్న కూతురిని పెళ్లి కూతురు చేసి నీకు చూపిస్తానమ్మా. మన్మధుడు లాంటి వ్యక్తికిచ్చి నా చెల్లి పెళ్లి జరిపిస్తాను. చూడముచ్చడైన జంట అని నలుగురు వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటే విని గర్విస్తానమ్మా. త్వరలో చెల్లి తల్లి తన బిడ్డలతో పాటు ఈ అన్నని అభిమానంగా చూసుకునేలా దీవించమ్మా. నాన్న, మీ బిడ్డ పసుపు కుంకుమలతో 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లేలా ఆశీర్వదించండి. అన్నయ్య. అదేమిటమ్మా, నాకు కాదు, దేవుడిని దండం పెట్టమ్మా. దేవుడికి నమస్కరిస్తున్నాను అన్నయ్య, నన్ను ఆశీర్వదించవు. నాకు అందమైన మాటలు రావమ్మా. అదేమిటో ఈ ఆనందంలో నోట మాట కూడా రావటం లేదు. 1000 ఏళ్ళు హాయిగా ఆనందంగా బతుకమ్మా. చపాతీలు నీళ్ళ బాటిల్ ఎందుకు పెట్టానమ్మా? ఈ బ్యాగ్ నిండా పండ్లు పెట్టాను. చూడు, ఫ్రెండ్స్తో చేరి ఎండలో తిరక్కో. అక్కడ నీళ్ళ దెక్కే ఒడ్నే కూర్చుని చూడు. చీకటి పడేలోపు తిరిగొచ్చాయమ్మా. జాగ్రత్త అమ్మా. అన్నయ్య, ఇన్ని జాగ్రత్తలు చెప్తావే, నేనే యుద్ధానికి వెళ్తున్నానా? నేను వెళ్ళేది మా కాలేజీ ఫ్రెండ్స్ తో పిక్నిక్. ఏవైనా జాగ్రత్తగా ఉండాలమ్మా. నువ్వు వచ్చేదాకా నా కాళ్ళు చేతులు ఆడవు. అన్నయ్య, నువ్వు ఒక పని చేయాలి. ఏంటమ్మా అది? సాయంత్రం 6ంటికి నువ్వు రాకాశ దగ్గరికి రావాలి. నేనా? ఎందుకమ్మా? రావాలంటే రావాలి. నా పుట్టినరోజు నాడు నేను ఏది అడిగినా కాదనకూడదు. నువ్వు అక్కడికి వస్తే నీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను. ఏంటమ్మా అది? ఇక్కడ కాదు, అక్కడ. ఇప్పుడు కాదు, సాయంత్రం. తప్పకుండా రావాలన్నయ్య. బాయ్. నీ బ్యాగ్ చూడమ్మా, అక్కడ నీళ్ళ దెక్కే. బాయ్. పిచ్చి పిల్ల.
శారదా, ఆటల్లో వేటిల్లోనూ పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూర్చున్నావు? ఏమి తోచట్లేదు మేరీ. నాకు అంతే నోయ్. పోనీ మన ఇద్దరం పని చేద్దామా? ఏమిటి? ఆ నీళ్ల మధ్యగా కనిపిస్తుంది చూసావా, అది పీటర్ బంగ్లా అని చరిత్ర ప్రసిద్ధికెక్కిన మేడ. అక్కడికి వెళ్దామా? వైనా పద. చాలా పాత బిల్డింగ్ మేరీ. అవును, లోపలుంది అసలు కథ. పదపోదాం. మేరీ, ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు? ఉన్నారు, మనకు కావాల్సిన వాళ్ళే ఉన్నారు. ఏమండి, మా శారద ఎక్కడికి వెళ్ళిందండి? ఇప్పుడే మేరీతో కలిసి పడవెక్కి పీటర్ బంగ్లాకి వెళ్ళింది. పీటర్ బంగ్లానా?
యా అల్లాహ్. అమ్మా శారదా, శారదా, అమ్మా. అమ్మా, శారదా, అమ్మా, అమ్మా, ఎవరమ్మా ఇంత దారుణానికి ఓడిగట్టిన రాక్షసులు ఎవరమ్మా? అమ్మా శారదా, నలుగురు. అమ్మా చెప్పమ్మా. వాళ్ళతో మేరీ. అమ్మా వాళ్ళతో పాటు మేరీ. మేరీ మోసం. అమ్మా మోసం. అమ్మా మోసం. అమ్మా చెప్పు తల్లి, చెప్పు. అన్నయ్య. అమ్మా శారదా, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని ఆశపడ్డానమ్మా. కానీ వాడి కట్టి దసరానికి పంపాలనుకోలేదు తల్లి. పుట్టినరోజు నాడే నిన్ను మట్టి చేసిన ఆ దౌర్భాగ్యుల్ని వదలనమ్మా. వాళ్ళని అతి దారుణంగా చిత్రహింస చేసి మరీ చంపుతాను. వాళ్ళ పాపపు రక్తంతో నీకు తర్పణ ఇస్తాను. ఈ క్షణం నుంచి అదే నా లక్ష్యం, అదే నా దీక్ష, అదే నా కర్తవ్యం.